లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నుంచి లంచం తీసుకున్నట్లు విజయభాస్కర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన A34గా ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి అక్రమాలను అసిస్టెంట్ పిపి జయశేఖర్ కోర్టులో వివరించారు. ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ కోర్టులో విజయభాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. సిట్ తరపున అసిస్టెంట్ పిపి జయశేఖర్ వాదనలు వినిపించారు. అసిస్టెంట్ పిపి వాదనలతో కోర్టు ఏకీభవించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక 2023లో భోలే బాబా కంపెనీ నుంచి 75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు, అల్ఫా డైరీ కంపెనీ నుంచి బంగారంతో పాటు నగదు విజయభాస్కర్ రెడ్డి తీసుకున్నారని సిట్ గుర్తించింది. 34 లక్షలను సిట్ అధికారులు సీజ్ చేశారు. విజయభాస్కర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 2019-24 మధ్య టీటీడీపీకి 118 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు కీలక దశకు చేరుకుంది. ఇక ఈ నెలాఖరుకు సిట్ విచారణ ముగిసే అవకాశం ఉంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో మళ్లీ విడత ఛార్జ్ షీట్ ను సిట్ దాఖలు చేయనుంది. కేసు దస్త్రాలను పరిశీలించడానికి సిబిఐ డీఐజీ మురళీరాంబా, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తిరుపతికి వచ్చారు. ఇవాళ సిబిఐ జేడీ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు సత్యేన్ కుమార్ పాండా రానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్లో అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికి టీటీడీకి సంబంధించి చూసుకుంటే 2019-24 మధ్య టీటీడీకి 1.16 కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కీలక దశకైతే టీటీడీ కల్తీ నెయ్యి కేసు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆలయానికి సంబంధించి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఆ నాణ్యత విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు ప్రస్తుతం సెటరేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాదాపుగా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముడి సరుకులు కొనుగోలు విషయం కావచ్చు, అదేవిధంగా నెయ్యి కొనుగోలు విషయంలో భోలే బాబాతో డైరీతో కుమ్మక్కయ్యి కొంతమంది అప్పుడు పాలకులు అదేవిధంగా అధికారులు చేసిన తప్పులు పూర్తి స్థాయిలో కూడా చట్ట ప్రకారం వ్యతిరేకంగా ఇప్పటికే కూడా దానిపైన విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఇందులో చాలా మంది ఇప్పటికే కూడా అరెస్ట్ అయ్యి కొంతమంది రిమాండ్ లో ఉన్నారు. కొంతమందిని ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా అతి త్వరలోనే ఈ నెలాఖరు చివరికంతా కూడా అంటే కోర్టుకి సీల్డ్ కవర్ లో కూడా విచారణ అధికారులు సీల్డ్ కవర్ లో కూడా నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో A34గా ఉన్నటువంటి టీటీడీలో ప్రొక్యూట్మెంట్ లో అంటే ఎక్స్పర్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 118 కోట్ల రూపాయలకు సంబంధించి స్వామివారి ఆదాయానికి గడ్డిపడే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ కంపెనీలకన్నింటికి కూడా అంటే టెండర్లు దాఖలు చేయడం జరిగింది. అందుకు అతనికి హవాలా ద్వారా కూడా పెద్ద మొత్తంలో దాదాపుగా 75 లక్షల రూపాయలకు పైగా కూడా బంగారు నగదు ఈ రూపంలో కూడా వచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఇవాళ కూడా విచారణ జరుపుతున్నారు. ఇతనితో పాటు మరికొంతమందిని కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఇందులో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులు ఎవరిని కూడా తప్పించుకోకుండా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికే సిబిఐ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ విచారణ అనేది కొనసాగుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అది అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు కాబట్టి అందువల్లనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దీనిపైన సిబిఐతో కూడినటువంటి సిట్ని చేశారు కాబట్టి అందువల్లనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే కొంతమంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది పాలకులను కూడా విచారణ జరుపుతున్నారు. అందులో టీటీడీలో కూడా కొంతమంది అరెస్ట్ అయిన నేపథ్యంలో అందులో ప్రధాన వ్యక్తిగా ప్రొక్యూట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విజయభాస్కర్ రెడ్డి ఇతన్ని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరికొన్ని విషయాలన్నీ కూడా ఇవాళ రేపటి విచారణలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.